రాజులు రాజ్యాలు అనే పదాలు ఇప్పుడు చరిత్రకే పరిమితమయ్యాయి. కానీ ఒకప్పుడు రాజరికం ప్రతిష్టకు ప్రతీకలైన సంస్కృతులు సంప్రదాయాలు మాత్రం ఇప్పటికీ మనకు రాజోచిత గౌరవాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైన సంప్రదాయాన్ని మనకు చూపించేది కర్నూలు జిల్లా మద్దెకెరలో జరిగే దసరా గుర్రాల పారువేట. యాదవ రాజవంశీయులు తలపాగా ధరించి రాజవంశిక దుస్తులు వేసుకుని గుర్రాలపై ఊరేగుతూ రాజ మర్యాదల్లో పాల్గొనే ఈ మహోత్సవం కాలం చెరిపేసిన చరిత్ర లాంటి వాస్తవం. దసరా పండుగ విజయదశమి శోభ. పండుగల్లో పండుగ లాంటిది మధ్యకెర గుర్రాల పారువేట. ఒకప్పటి పాలిగాళ్ల జ్ఞాపకాలను మళ్లీ తలపించే ఈ ఆచారం కేవలం మధ్యకెర ప్రజలకే కాదు, వేలాది మంది సందర్శకులకు కూడా ఒక అరుదైన జ్ఞాపకంగా నిలుస్తుంది. పెద్ద నగరి, చిన్న నగరి, యమన్నా నగరి వంశాల వారు శతాబ్దాలుగా కొనసాగిస్తున్న సాంప్రదాయం ఇది. బొజ్జనాయనిపేటలోని యాదవరాజులు నిర్మించిన భోగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలతో ఈ పారువేట ప్రారంభమవుతుంది. పూలతో రంగురంగుల వస్త్రాలతో అలంకరించిన గుర్రాలు ప్రజల హర్షధ్వానాల మధ్య ఊరంతా ప్రదక్షిణ చేస్తాయి. ఎవరి గుర్రం ముందు చేరుకుంటుందా అనే ఆసక్తి ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రజల హర్షధ్వానాలు, ఉత్సాహంతో చేసే కేరింతలు ఊరంతా మారుమోగుతాయి. మేళతాళాలు, రాజమర్యాదలు, సాంప్రదాయ డప్పులు అన్నీ కలగలిసిపోయి రాజసిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. రాజులు పోయినా రాజ్యం లేకున్నా ఆ రాజగౌరవం మాత్రం ఈ యాదవ వంశీకులలో అలాగే సజీవంగా ఉంది. గుర్రాలపై ఊరేగే ఈ ఆచారం కేవలం పండుగ కాదు, ఒక సజీవ చరిత్ర. రాజమర్యాదలను గుర్తు చేసే ఈ ఆచారం పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించే దారిగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఈ గ్రామం చిత్రమే మారిపోతుంది. ఉత్సవ శోభ ఒకవైపు, జీవించే చరిత్ర మరోవైపు. ఈ రెండూ కలిసి మధ్యకెర దసరాకు ప్రత్యేకతను తీసుకొస్తాయి. దసరా రోజున మధ్యకెరలో జరిగే గుర్రాల పారువేట కేవలం పండుగకే పరిమితం కాదు, ఇది గర్వించదగ్గ చరిత్ర. రాజులు లేకున్నా రాజ్యమేలే గౌరవం మాత్రం ఈ కుటుంబాల్లో అలాగే నిలిచి ఉందన్న అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సాంప్రదాయాన్ని సజీవంగా నిలిపిన ఈ ఆచారం రేపటి తరాలకు వారసత్వంగా అందించబడుతోంది. మధ్యకెర దసరా అంటే సంస్కృతికి ప్రతిబింబం, చరిత్రకు శాశ్వత జ్ఞాపకం. రాయిటీకి బులెటిన్